మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెన. నేను ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానించినప్పుడు ఒక వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడయ్యా అంటే తన ప్రజల విమోచన కొరకు దేవుడు పిలుస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను అంటున్నాడు దేవుడు. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనం ఆరాధించే దేవుడు, నిత్యము మనం సేవించే దేవుడు మన ఎడల ఒక నిత్యమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? ఒక నిత్యమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుందయ్యా అంటే, ఆ ప్రణాళిక మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుందయ్యా అంటే, మనము విరవబడినప్పుడు మాత్రమే దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. అర్థమవుతుందా? నేను ఈ పనిని చేయగలను, నేను ప్రసంగించగలను, నేను పాట పాడగలను, నేను ప్రార్థన చేయగలను, నేను సంఘాన్ని నడిపించగలను, ఇదిగో నేను ఈ కుటుంబాన్ని కట్టగలను, నేను ఈ పని చేయటానికి సమర్థుడను, నాకు సామర్థ్యం ఉంది, నాకు వాక్య పరిజ్ఞానం ఉంది, నా జీవితంలో నైపుణ్యంగా మాట్లాడేటువంటి కృప నాకు ఉంది అని నువ్వెంతవరకు అనుకుంటావో అంతకాలం దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నువ్వు అనర్హుడవు. వాస్తవంగా దైవజనుడైన మోషేని దేవుడు పిలుస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన ఏమని పిలుస్తున్నాడో తెలుసా? కాగా రమ్ము. ఏమన్నాడు? కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను. ఎక్కడ పంపుతాడట? ఇప్పుడు మోషే ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటి అంటే, తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను విమోచించాలి. ఏం చేయాలి? విమోచించాలి. దేవునికి మోషే ఎడల ఒక ప్రణాళిక ఉంది. కానీ మోషే జీవితంలో ఆ ప్రణాళిక నెరవేరటానికి 80 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 80 సంవత్సరాలు పట్టింది. ఎందుకు 80 సంవత్సరాలు పట్టింది? నిండు యవ్వనంలో ఉన్నప్పుడు, బలం కలిగి ఉన్నప్పుడు, సకల విద్య సంపన్నుడుగా ఉన్నప్పుడు, తన జీవితంలో శక్తి కలిగి ఉన్నప్పుడు, బలం కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఎందుకు ఈ విమోచన కార్యాన్ని జరిగించలేదు? ఒకప్పుడు మోషే ఎలాంటి వాడో తెలుసా? ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఆమేన్. ఇక్కడ దైవజనుడైన మోషేను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒకప్పుడు ఐగుప్తు దేశంలో
సకల విద్య సంపన్నుడు, సకల విద్యను అభ్యాసించిన వాడు, అంతేకాదు మాటల యందు కార్యములు చేటి యందు ప్రవీణుడై ఉన్నాడు. ఎలాంటి వాడయ్యండి? ప్రవీణుడై ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు నువ్వు అనర్హుడు. ఏమన్నాడు? ఇప్పుడు నీవు అనర్హుడవు. ఇప్పుడు నీవు అనర్హుడవు. ఈ రోజున మన జీవితంలో మనం సిద్ధపడినప్పుడు దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచడా? మీకు అర్థమవుతుందా పాఠం? మనము సిద్ధపడినప్పుడు దేవుని దృష్టిలో మనం యోగ్యులం కాదు. మనం యోగ్యులం కాదు. మోషే సిద్ధపడ్డాడు. ఎప్పుడో తెలుసా? 40 సంవత్సరాలప్పుడు. ఎప్పుడు? 40 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలని మోషే తలంచాడు. కానీ ఎవ్వరు మోషేని నాయకునిగా యాక్సెప్ట్ చేయలా. ఎవ్వరు యాక్సెప్ట్ చేయలా. 40 సంవత్సరాల నిండు బలం ఉన్నప్పుడు సకల విద్యా సంపన్నుడై ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలోనే ధనవంతుడుగా ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారునిగా ఐగుప్తు దేశంలో రాజ్య నగరంలో రాజ్య కోటలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఆయన్ని నాయకునిగా యాక్సెప్ట్ చేయలేదండి. యాక్సెప్ట్ చేయలా. అప్పుడు ఆయన ఎలాంటి వాడో తెలుసా? మాటల యందు ప్రావీణ్యత కలిగిన వాడు, కార్యములు చేయటంలో ప్రావీణ్యత కలిగిన వాడు, బలం కలిగిన వాడు. ఒకే దెబ్బతో ఐగుప్తుని చంపేశాడు. ఆయుధాలు లేకుండా. ఏం లేకుండా? ఆయుధాలు లేకుండా ఒకే దెబ్బకి ఐగుప్తుని కొట్టి చంపేశాడు. అంత బలవంతుడు. బలం ఉన్నప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేయలా. బలం ఉన్నప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేయలా. ప్రజలు యాక్సెప్ట్ చేయలా. ఆ బలం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, ఆ నైపుణ్యత ఉన్నప్పుడు అతడు దేవుని చేత అనర్హుడు అనిపించబడ్డాడు. దేవుని ప్రణాళిక అప్పుడు నెరవేరలా. నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు తీసుకో. నేను ఇది చేయగలను, ఇది నేను సాధించగలను, ఇది నా వలన అవుతుంది అన్నంత వరకు నీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరదు. ఇక్కడ చూడండి, 40 సంవత్సరాల వయసులో మోషే ఒక ఐగుప్తుని కొట్టి చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు. అది ఐగుప్తు దేశం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇతడు ఐగుప్తుని చంపేశాడు అని స్ప్రెడ్ అవుతుంటే ఆ వార్త మోషే ఐగుప్తుని విడిచి పారిపోయాడు. మిద్యానీయుడైనటువంటి తన మామ దగ్గరకు, యిత్రో దగ్గరకు పారిపోయాడు. అరణ్యానికి పారిపోయాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఒకప్పుడు రాజ్యనగరంలో ఉన్నవాడు, ఒకప్పుడు ప్రజలందరిలో ప్రావీణ్యత కలిగిన వాడు, ఒకప్పుడు బలాఢ్యుడు, ఒకప్పుడు మనం చూస్తే అన్ని విధాల అన్ని అర్హతలు కలిగిన వాడు, ప్రధానమంత్రిగా చేసిన వాడు. అక్కడ ఐగుప్తు దేశంలో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారునిగా పిలిపించబడిన వాడు, ప్రజల మధ్యన ఉన్నతమైన గౌరవం పొందినప్పుడు దేవుని ప్రణాళిక ఆయన జీవితంలో నెరవేరలేదండి. ఎప్పుడు నెరవేరిందో తెలుసా? అరణ్యానికి పారిపోయాడు. ప్రజల మధ్య నుండి ఎక్కడికి పారిపోయాడో తెలుసా? అరణ్యానికి. ఒంటరి స్థితి. గొర్రెలు అజ్ఞానంతో నింపబడిన గొర్రెల వెంబడి 40 సంవత్సరాలు గొర్రెలను కాస్తూ దేవుని ప్రణాళికలను నేర్చుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుని చిత్తాన్ని నేర్చుకున్నవాడుగా ఉన్నాడు. విరవకొట్టబడ్డాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను అంటే ఆయన ఏమంటున్నాడు? 11వ వచనాన్ని చదవండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను
ఐగుప్తునకు తోడుకొని పోవుటకు ఎంతటి వాడనయ్యా. ఏమంటున్నాడు ఇప్పుడు? నేను ఎంతటి వాడను? ఒకప్పుడు బలం ఉన్నప్పుడు నేను విడిపిస్తాను, ఇదిగో నేను సమర్థుడిని అనుకున్నాడు మోషే. దానికి తగినట్లుగా ప్రవర్తించాడు, కానీ అతని జీవితంలో దేవుడు యాక్సెప్ట్ చేయాల. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుడు రమ్మంటే ఏమంటున్నాడు తెలుసా? నేనెంతటి వాడను. ఏమంటున్నాడు? నేనెంతటి వాడనయ్యా. ఐగుప్తి దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి తోడుకొని పోవటానికి నేనెంతటి వాడను. నేనెంతటి వాడను. నువ్వంటావా సంఘంలో నువ్వు ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా, నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, సమాజంలో ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నీ జీవితంలో దేవుడు నేర్పించాలనుకున్న పాఠం ఏంటో తెలుసా? నువ్వు ఎరవబడాలి. ఏమవ్వాలి? నా జ్ఞానం వెరితనమయ్యా, నా బలము ఉడిగిపోయిందయ్యా, నేనెంతటి వాడనయ్యా, చేతగాని వాడనయ్యా అని నీ అసమర్థతను ఎప్పుడైతే దేవుని ఎదుట ఒప్పుకుంటావో అప్పుడు దేవుని పని కొరకు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్ చెప్పండి. దేవుని పని కొరకు వాడుకుంటాడు. అప్పుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను చేసేవాడుగా ఉంటాడు. నేను చేయగలను, నేను సమర్థుడను, నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, ఇదిగో నాకు తెలివితేటలు ఉన్నాయి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు నా పనికి పనికిరావు, నా పనికి పనికిరావు. దేవుడు యాక్సెప్టెడ్. దైవజనుడైన మోషే జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? నేను సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు అనర్హుడు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు అనర్హుడు అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన విరవబడాలి. దేవుని బలిష్టమైన రెక్కల నీడన, ఆ రెక్కల క్రింద పాఠాలు నేర్చుకునేవాడుగా ఉండాలి. లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేరదండి. చాలామంది అనుకుంటారు, నేను ఇంత తెలివిగలవాడిని, నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు ఇంత జ్ఞానం ఉంది, మా కుటుంబంలో నేనే జ్ఞానవంతుణ్ణి, మా గ్రామంలో నేనే జ్ఞానవంతుణ్ణి, మా సంఘంలో నేనే జ్ఞానవంతుణ్ణి. నువ్వు అనుకున్నంతకాలం దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరదు అని చెప్తున్నాను. దేవుని ప్రణాళిక నెరవేరదు. ఇక్కడ చూడండి, ఒక మాట చెప్తున్నాడు, నేనెంతటి వాడను. ఏమంటున్నాడండి? నేనెంతటి వాడనయ్యా. ఇంకా 4వ అధ్యాయంలోనికి వస్తే ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయో తెలుసా? 4వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవడనని యెహోవాతో చెప్పగా. ఏమని చెప్తున్నాడు? నేను నోటి మాంద్యం కలిగిన వాడనయ్యా. మొదటి మాట ఏమన్నాడు? నేనెంతటి వాడనయ్యా అన్నాడు. ఏమన్నాడు? నేనెంతటి వాడనయ్యా అన్నాడు. రెండవ మాట ఏమంటున్నాడో తెలుసా? నేను నేర్పరిని. ఒకప్పుడు సకల విద్య ప్రావీణ్యుడండి. సకల విద్య ప్రావీణ్యుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు? దానిపైన మాటమ్మా, నేను నేర్పరిని కాను. ఏమంటున్నాడు? చెప్పండి. మాటల్లో, క్రియల్లో ఆయన ఎలాంటిడో వాడో తెలుసా? ప్రావీణ్యుడు ఒకప్పుడు. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నేను మాట్లాడటానికి నేర్పరిని కానయ్యా. నేను మాట్లాడటానికి నేర్పరిని కానయ్యా. నేను నోటి మాంద్యము కలిగిన వాడను,
నాలిక మాంద్యము కలిగిన వాడను. ఏమంటున్నాడు? అతడు విరవబడుతున్నాడు, అతడు తగ్గించుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. ఏమని చెప్తున్నాడు? నేను ఎంతటి వాడినయ్యా, నేను నేర్పరిని కాదే, నేను నోటి మాంద్యము కలిగిన వాడనే. ఒకప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడను, మాటల్లో క్రియల్లో ప్రావీణ్యత కలిగిన వాడను అని మోషే విర్రవీగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు అన్ఫిట్ అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అన్ఫిట్ అన్నాడు. ఎందుకో తెలుసా? తనలో స్వయం ఏలుబడి చేస్తుంది. ఏం ఏలుబడి చేస్తుంది? నేను చేయగలను. ఏమంటున్నాడండి? నేను అనే స్వయం తనలో ఉన్నంత కాలం దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నువ్వు పనికిరావు నాయనా, నువ్వు అనర్హుడు నాయనా, నా ప్రణాళిక నీ ద్వారా నెరవేరదు నాయనా అని చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు తెలుసా? రమ్ము అంటే 40 సంవత్సరాలు గొర్రెల వెంబడి తిరుగుతూ గొర్రెల దగ్గర ఆయన నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? నేనెంతటి వాడను. ఏమంటున్నాడు? నేనెంతటి వాడను, నేను మాట నేర్పరిని కాను. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మాట మాంద్యం కలిగిన వాడు. ఏమంటున్నాడండి? తన అసమర్థతను దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. తన అసమర్థతను దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు రా, రమ్ము. ఏమంటున్నాడండి? ఇప్పుడు రమ్ము, ఇప్పుడు రా అంటున్నాడు. నా శక్తి ఉంది, నా బలం ఉంది, నా జ్ఞానం ఉంది, నా ప్రావీణ్యత ఉంది అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు అనర్హుడు అని చెప్పాడు. ఏమని చెప్పాడండి? అనర్హుడు అని చెప్పాడు. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో మనము ఎలా ఫీల్ అయినంత వరకు ఏముండదో తెలుసా? దేవుని ప్రణాళిక నీ జీవితం ఎడల నెరవేర్చబడదు. ఏం చేయబడదు? నెరవేర్చబడదు. నేనెంతటి వాడనయ్యా, నేను సామర్థ్యము లేని వాడనయ్యా, నేను నాలిక మాంద్యము గలవాడనయ్యా, ఓపిక లేని వాడనయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో ఆయన ఏమంటాడో తెలుసా? కింద వచనంలో అది కదమ్మా, మోషే మాట్లాడే మాట. ఇక్కడ 13వ వచనం చదవండి. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలంచిన వాని చేత పంపుమనగా. ఏమంటున్నాడు? పంపవలసిన వానినే. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నన్ను పంపమాకయ్యా. ఏమంటున్నాడు? నువ్వు పంపదలుచుకున్నవాడిని పంపయ్యా. నేనైతే అనార్హుడునయ్యా, నేను వారిని విడిపించడానికి సామర్థ్యత లేనివాడు. 40 సంవత్సరాలు గొర్రెల దగ్గర ఉండి నా విద్యను పోగొట్టుకున్నా. ఏం నేర్చుకున్నాడు? ఏం పోగొట్టుకున్నాడు? ఆయన ప్రావీణ్యతను పోగొట్టుకున్నాడు. అతని మాట తారితనం. రోజు గొర్రెల దగ్గర ఉంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏ ప్రావీణ్యతను మాట్లాడుతున్నాడు? ఏ జ్ఞానాన్ని మాట్లాడుతున్నాడు? గొర్రెల దగ్గర ఉన్నాడండి 40 సంవత్సరాలు. ఆయన నేర్చుకున్న 46 సంవత్సరాలు ఐగుప్తులో నేర్చుకున్న విద్య అంతా ఏమైందో తెలుసా? వెరితనం అయిపోయింది. ఏమైపోయింది? వెరితనం అయిపోయింది. అంతటిని పోగొట్టుకున్నాడు, విరవబడ్డాడు. ఏం చేయబడ్డాడు? విరవబడ్డాడు. విరవబడినప్పుడే విరవబడిన వారిలో వచ్చేటువంటి మాటలు ఎలా ఉంటాయో తెలుసా? అయ్యా అయ్యా, నేను ఎంతటి వాడనయ్యా. విరవబడిన వారిలో నుండి వచ్చే మాటలు ఎలా ఉంటాయి అంటే, నేను ఎంతటి వాడనయ్యా, నీ పని చేయటానికి నేను ఎంతటి వాడను, నీ పాట పాడటానికి నేను ఎంతటి వాడను, నీ ప్రసంగం చేయటానికి నేనెంతటి వాడను, నీకు పరిచర్య చేయటానికి నేనెంతటి వాడను, నీ సన్నిధిలో ప్రార్థించటానికి నేను ఎంతటి వాడను. అయ్యా, నాలో అర్హత లేదు,
నాలో ప్రావీణ్యత లేదు అని తన్ను తాను ఏం చేస్తున్నాడో తెలుసా? తగ్గించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? మోషే యొక్క జీవితంలో తన్ను తాను ఎప్పుడు తగ్గించుకోగలిగాడో తెలుసా? విరవబడినప్పుడు. ఎప్పుడు? విరవబడినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటయ్యా అంటే, ఆయన ఎప్పుడు రమ్మని పిలుస్తున్నాడయ్యంటే, తన శక్తి, తన బలం, తన జ్ఞానం అంతా కూడా నిరుపయోగమైనప్పుడు. ఎప్పుడండి? నీ జీవితంలో కూడా దేవుని ప్రణాళిక ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? నేను జ్ఞానవంతురాలను, నేను జ్ఞానవంతుడును, నేను బలవంతుడను, నేను బలం కలిగిన దానను, నేను ఏదైనా చేయగలను అని నువ్వు అనుకున్నంత కాలం ప్రభు ఏమంటాడో తెలుసా? నువ్వు అక్కర్లా. ఏమంటాడు? నువ్వు అక్కర్లా. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ఏడ్చుకుంటా ధ్యానించాను. నిజమే కదా? నాలో ఏ సామర్థ్యత ఉంది? సంఘాన్ని నడిపించడానికి ఏ సామర్థ్యత ఉంది? ఏ జ్ఞానం ఉంది? ఏ బైబిల్ తరిపేది ఉంది? అయ్యో నేను అసమర్థుడను, నీ పని చేయటానికి యోగ్యత లేదు, పరిశుద్ధత లేదు, సత్క్రియలు లేవు నాలో, నేనెంత అసమర్థుడనయ్యా అని దేవుని సన్నిధిలో ఏడ్చానండి. నా హృదయాంతరంగంలో వేదన పడ్డాను. మరి నీవు ఎలా తీసుకుంటున్నావో నాకు తెలియట్లేదు, కానీ 40 సంవత్సరాలు విరవబడ్డాడండి. ఎన్ని సంవత్సరాలు? నిజమే, మన జీవితంలో దేవుని ప్రణాళికలు నెరవేరాలంటే మనం ఎంత త్వరగా విరవబడతామో అంత త్వరగా దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతుంది. అప్పటి వరకు నెరవేరదండి. దేవుడు నీ పట్ల, నా పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేరాలి అంటే నువ్వేమవ్వాలో తెలుసా? ఆయన బలిష్టమైన రెక్కల నీడన నువ్వు నేర్చుకునేవాడుగా ఉండాలి. ఎక్కడా? నువ్వు నేర్చుకునేవాడుగా ఉండాలి, విరవబడిన వాడుగా ఉండాలి. నువ్వు విరవబడనంత కాలం, నేను అని అహంభావం నీలో ఉన్నంత కాలం దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరదు. నువ్వు నేర్చుకోవలసిన పాఠం, నువ్వు తెలుసుకోవలసిన పాఠం ఇదే. నీ జీవితంలో నేను అనే అహంభావం నీలో ఉన్నంత కాలం దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరదు. ఎప్పుడు నెరవేరుతుందయ్యా అంటే, నేను అసమర్థుడను, నేనెంతటి వాడను అని నిన్ను నీవు తగ్గించుకుని యేసయ్య పాదాలను పట్టుకుని దేవుని మీద ఆధారపడేటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను బహుబలమైనటువంటి ఒక ఆయుధంగా వాడుకుంటాడు. ఒక బలమైన ఆయుధంగా నిన్ను వాడుకుంటాడు. యవన కాలంలోనే నీవు విరవబడితే విలాప వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? యవన కాలమందు ఆయన కాడి మోయుట నరునికి మేలు. నువ్వు యవన కాలమందే విరవబడితే దేవుని కాడిని మోయగలుగుతావు. దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతుంది. దేవుని ఉన్నతమైన సంకల్పాలు నీ జీవితంలో నెరవేరుతాయి. యవన కాలమందే నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. ఎలా ఉండగలుగుతావు? ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వేం చేయబడాలో తెలుసా? విరవబడాలి. ఏం చేయబడాలి?
విరవబడనంత కాలం నీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరదు. నువ్వెవ్వరికీ ఆశీర్వాదకరంగా ఉండలేవు. నువ్వెవ్వరికీ ఆశీర్వాదకరంగా ఉండలేవు. మోషే జీవితంలో 40 సంవత్సరాలు పట్టింది పాఠాలు నేర్చుకోవటానికి. ఏం నేర్చుకోవటానికి చెప్పండి? పాఠాలు నేర్చుకోవటానికి. ఒక మాట మీకు చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఒక పిల్లవాడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవటానికి ఎన్ని సంవత్సరాలు పడతాయి? మామూలుగానైతే 10 సంవత్సరాలు పడతాయి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు పడతాయి. కానీ ఒక్కొక్కళ్ళు ఎన్ని సంవత్సరాలు చదువుతారో తెలుసా? 14 సంవత్సరాలు చదువుతారు. ఎన్ని సంవత్సరాలు చదువుతారు? 14 సంవత్సరాలు చదువుతారు. మరొక మాట చెప్పనా? డాక్టర్ అయ్యేవారు డాక్టర్ కోర్సు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 5 సంవత్సరాలు. ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. కొంతమంది ఎన్ని సంవత్సరాలు చదువుతారో తెలుసా? 10 సంవత్సరాలు చదువుతారు. ఎన్ని సంవత్సరాలు? ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే, వారు పాఠాలు నేర్చుకునే దాన్ని బట్టి వారి విజయం ఉంటుంది. ఏముంటుంది? వారి విజయం ఉంటుంది. నీవు దేవుని సన్నిధిలో నేర్చుకున్నటువంటి పాఠాలను బట్టే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని సన్నిధిలో నువ్వు నేర్చుకున్న పాఠాలను బట్టే నీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరేదిగా ఉంటుంది. నువ్వు పాఠాలు నేర్చుకున్నంతకాలం నువ్వు 2nd క్లాసు చదువుతున్నావు, నువ్వు చదవకపోతే ఏం చేస్తాడు? మళ్ళీ అదే సంవత్సరం అక్కడే ఉంచుతాడు. ఎక్కడ ఉంచుతాడు చెప్పండి? 2nd క్లాస్. నీ ఇన్ఫ్లుయెన్స్ మీద ఒకవేళ 3rd క్లాస్ వేయించచ్చు, 4th క్లాస్ వేయించచ్చు, 5th క్లాసు వేయించచ్చు. కానీ 10th క్లాస్లో ఆగిపోతావు. ఎక్కడ ఆగిపోతావు? నువ్వు పాఠాలు నేర్చుకునేంత వరకు. ఎప్పుడు వరకు? పాఠాలు నేర్చుకునేంత వరకు పబ్లిక్ పాస్ అవ్వవు. ఏం పాస్ అవ్వవు చెప్పండి? పబ్లిక్ పాస్ అవ్వవు. నువ్వు పాస్ అవ్వకపోతే ఏముండదో తెలుసా? ఏముండదు? ముందు తరగతికి వెళ్ళలేవు, ప్రమోషన్ ఉండదు. ఏముండదు? ప్రమోషన్ ఉండదు. నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు కూడా నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, ఎంత త్వరగా దేవుని పాఠాలు నేర్చుకుంటావో, ఎంత తొందరగా విరవబడతావో అంత త్వరగా దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతుంది. ఎంత త్వరగా నీవు దేవుని సన్నిధిలో బలిష్టమైన రెక్కల నీడన నువ్వు పాఠాలు నేర్చుకునేవాడుగా ఉంటావో అంతగా నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అంతవరకు నువ్వు మార్చబడలేవు. అంతవరకు నువ్వు మార్చబడలేవు. మీరు చూడండి, లోకంలో నేను చేయగలను, ఇది చేయగలను, అది చేయగలను అనుకునేవాడు ఎలా ఉంటాడో తెలుసా? ఎక్కడేసేవే గొంగడి అంటే అక్కడే ఉంటాడు. వాడి జీవితంలో ఏం మార్పు రాదు. దేవుడు ఏమంటాడో తెలుసా? అన్ఫిట్ అంటాడు. ఏమంటాడు చెప్పండి? మోషేని, దైవజనుడైన మోషేని అన్నాడు, నిన్నంటం ఎంత, నన్ను అంటం ఎంత అంటే ఆయనకు కావలసింది ఏంటో తెలుసా? ఆయన బలిష్టమైన రెక్కల నీడన ఏం చేయాలో తెలుసా? పాఠాలు నేర్చుకునేవారుగా ఉండాలి. ఎవరు కావాలి? పాఠాలు నేర్చుకునేవారుగా ఉండాలి. మరి నీ జీవితంలో నీవు దేవుని సన్నిధిలో, అయ్యో నా జీవితంలో దేవుని ప్రణాళిక ఇది, ఈ ప్రణాళిక నెరవేరట్లేదు అంటే కారణం ఏంటో నువ్వు తెలుసుకున్నావా? ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఆ ప్రణాళికలు నెరవేరటం కొరకు ఆ దిశగా నువ్వు అడుగులు ఎగుతున్నావా? విరవబడుతున్నావా? నీకు మాట చెప్పనా? బైబిల్లో మోషే ఏం చేశాడో తెలుసా? 40 సంవత్సరాలు మిద్యానీయుడైన ఎవరో యిత్రో, చెప్పండి, యిత్రో కొరకు పనిచేశాడు. ఎవరి కొరకు? యిత్రో యొక్క మందను కాశాడు. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసా? యాకోబు. ఎవరండి? యాకోబు 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు తన మామ మేకలను, గొర్రెలను మేపినవాడుగా ఉన్నాడు.
20 సంవత్సరాలు విరగొట్టబడలా, విరగొట్టబడలా. 20 సంవత్సరాల తర్వాత యాకోబు విరవబడినప్పుడే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆమేన్. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. పేతురు 3 సంవత్సరాలు పట్టింది. అపోస్తలుడైన పౌలుకి 3 సంవత్సరాలు పట్టింది విరవబడటానికి. నువ్వెంత త్వరితంగా విరవబడతావో అంత త్వరితంగా దేవుని ప్రణాళికలు నీ జీవితంలో నెరవేరుతాయి. నువ్వు విరగొట్టబడపోతే నీ జీవితంలో దేవుని ప్రణాళికలు నెరవేరవు. వాగ్దానాలు ఉంటాయి, వాగ్దానాలు మాత్రమే ఉంటాయి. ఏముంటాయి? వాగ్దానాలు మాత్రమే ఉంటాయి, అవి నెరవేరవు. నెరవేరటానికి చేయవలసిన పని ఏంటో తెలుసా? మనం విరవబడాలి. ఏం చేయబడాలి? విరవబడాలి. నువ్వు విరవబడనంత కాలం దేవుని సన్నిధిలో వాగ్దానాలు మాత్రం ఉంటాయి. నువ్వు చెప్పుకుంటావు, నాకు ఆ వాగ్దానం ఉంది, ఫలానా సంవత్సరంలో దేవుడు ఆ వాగ్దానం, అది నెరవేరదు. ఏమవుదో? నెరవేరదు. ఎందుకు నెరవేరదు? దేవుడు మోషేని ఒక కారణ జన్ముడుగా సృష్టించాడు. అతని పట్ల ఒక ప్రణాళిక కలిగి దేవుడు మోషేని సృజించాడు, భూమి మీదకి పంపించాడు. ఈరోజున నీ జీవితంలో కూడా నిద్రపోమ్మకండి, నీ జీవితంలో కూడా ఒక నిత్యమైన సంకల్పాన్ని కలిగి, ఒక ప్రణాళికను కలిగి, ఏం కలిగి? ఒక ప్రణాళికను కలిగి దేవుడు భూమి మీదకి పంపించాడు. నీ ఎడల ప్రతి ఒక్కరి ఎడల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆమేన్. ఊరికే నిన్ను తయారు చేయాలా, ఊరికే ఈ లోకానికి పంపించాలా, ఆయన ఒక ప్రణాళిక కలిగి పంపించాడు. కానీ ఆ ప్రణాళిక నెరవేరాలంటే నీ జీవితంలో ఏం చేయగలవో తెలుసా? విరవబడాలి. ఏం చేయబడాలి? ఎలా విరవబడతావు? పరిస్థితులను బట్టి విరవబడతావు. ఎలా విరవబడతావు? మనుషుల చేత విరవబడతావు. ఈ రోజున పరిస్థితులు కఠోరంగా ఉంటాయి. కుటుంబంలోని పరిస్థితులు కఠోరంగా ఉంటున్నప్పుడు నువ్వు తెలుసుకోవాలి, ప్రభువే దీన్ని అనుమతించాడు, నా జీవితంలో ఇంకా ఏదో ఉంది, నన్ను విరవటానికి దీన్ని ప్రభు యాక్సెప్ట్ చేశాడని దాన్ని నువ్వు అంగీకరించి విరవబడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పరిస్థితుల్లో నీకు పాఠాలు నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు? పాఠాలు నేర్పిస్తాడు. మనుషుల చేత, ఎవరి చేత? మనుషుల చేత నిన్ను విరగొడతాడు. నీ భార్య చేతను, నీ భర్త చేతను, నీ అన్నదమ్ముల చేతను, నీ అత్తమామల చేతను, లేకపోతే నీ బిడ్డల చేతను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను విరుస్తాడు. ఏం చేస్తాడు? మనం ఏం చేస్తామో తెలుసా? మన యొక్క నైపుణ్యతను బట్టి, మన జ్ఞానాన్ని బట్టి విర్రవీగేవారుగా ఉంటాం. ఏం చేస్తాం? విర్రవీగేవారుగా ఉంటాం. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంకా ఈ విషయంలో నువ్వు విర్రవీగుతున్నావురా, నీ అహాన్ని అణచడానికి ఏం చేస్తాడో తెలుసా? ఏదో ఒక రకంగా ఎవరినో ఒకరిని నీపైన లేపేవాడుగా ఉంటాడు. వారి చేత నువ్వు విరగొట్టబడతావు. ఈ రోజున పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. పిల్లల మాట వింటున్నారు, భార్య మాట వింటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీ జీవితంలో నీ ప్రణాళిక నెరవేరపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా విరవడబడలేదు. ఆయన విరుచుటకు చేయి చేసుకున్నాడు అనుకోండి, వేరేలా ఉంటుంది. నీకు నీవుగా విరవబడితే, దేవుని సన్నిధిలో నీకు నీవుగా విరవబడినప్పుడు, నీకు నీవుగా తగ్గించుకున్నప్పుడు, నీకు నీవుగా ప్రభుకి అప్పగించుకున్నప్పుడు ప్రభు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను చేస్తాడు. యేసయ్య ఒక రొట్టెను చేత పట్టుకుని ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఏం జరగల? ఆశీర్వదించినప్పుడు ఏమి జరగల? కృతజ్ఞతాస్తుతి చెల్లించినప్పుడు కూడా ఏమీ జరగల. ఎప్పుడు జరిగింది అంటే ఆ రొట్టెను విరిచినప్పుడు.
ఏం జరిగినప్పుడు? రొట్టె విరిచినప్పుడు 5,000 మందికి ఆహారంగా మారింది. ఎలా మారింది? 5,000 మందికి ఆహారంగా మారింది. ఈ రోజున నువ్వు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నప్పుడు, నువ్వు ఆశీర్వదించబడినప్పుడు, నువ్వెవరికి ఆశీర్వాదకరంగా ఉండలేవు, ఎవరికి ఉపయోగకరంగా ఉండలేవు, ఎవరికి దీవెనకరంగా ఉండలేవు. దేవుని చేతుల్లో అప్పగించుకుని విరవబడితే, ఏం చేయబడితే? విరవబడితే అనేకుల ఆకలిని తీర్చేవాడగా, అనేకుల ఆహారాన్ని తీర్చేదానిగా నువ్వు ఉండగలుగుతావండి. విరవబడని ఎడల నువ్వెవ్వరికీ ఉపయోగకరంగా ఉండవు. ఎంతవరకు నేను, నా కుటుంబం అనే స్వార్థంతోనే ఉంటావు తప్ప నువ్వెవ్వరికీ ఆశీర్వాదకరంగా ఉండవు. నీ పక్కన ఉన్నవాడికి ఆశీర్వాదకరంగా ఉండలేవు. పక్కనోడు కూడా కీడే చేస్తావు. ఏం చేస్తావు? పక్కనోడు కూడా కీడే చేస్తావు. నువ్వు విరవబడినప్పుడు ఏం చేస్తావు తెలుసా? పక్కన వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎలా ఉంటావు చెప్పండి? రొట్టె విరవబడినప్పుడే 5,000 మందికి ఆహారంగా మార్చబడింది. యేసయ్య కృతజ్ఞత స్తుతి చెల్లించి ఆశీర్వదించినప్పుడు కూడా అది ఎవ్వరికీ ఉపయోగకరంగా లేదా. కానీ విరవబడినప్పుడు ఏం చేయబడినప్పుడు? విరవబడినప్పుడు 5,000 మంది ఆకలిని తీర్చింది. ఈ రోజున నీ జీవితంలో కూడా విరవబడితే నువ్వు 5,000 మందికి అంటే 5 లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్ చెప్పండి. 5 లక్షల మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. మరి విరవబడతావా? ఎప్పుడు ఆయన రమ్మని పిలిచాడు. ఏమండి? ఎప్పుడు రమ్మని పిలిచాడు. నేను రాసుకున్న మాట ఏంటో తెలుసా? అక్కడ నేను రాసుకున్న మాట, ఇంకొక మాట ఏంటో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదామా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పగా. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరయ్య అంటే గిద్యోను. చెప్పండి. గిద్యోను దేవుని చేత పిలువబడటానికి, దేవుని చేత విజయం పొందటానికి కారణం ఏంటో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులకు జడిచి పారిపోయి వారు కొండల్లో, గుహల్లో తలదాచుకుంటున్న ఆ పరిస్థితిలో గిద్యోను తన ప్రజల ఆకలిని తీర్చటానికి గానుగు చాటు నుండి గోధుమలను దుళ్ళగొడుతున్నాడు. గోధుమలను దుళ్ళగొడుతున్న వ్యక్తిని చూసి ప్రభు పిలిచాడు. ఇదిగో నువ్వు రా, ఇశ్రాయేలు పక్షాన నువ్వు పోరాడు, నేను నీకు తోడై ఉంటాను. ఇదిగో నేను ఫిలిష్తీయుల మీద నీకు విజయాన్ని ఇస్తాను. ఏమిస్తాను? మిద్యానీయుల మీద నీకు నేను విజయాన్ని ఇస్తాను అని చెప్తే ఆయన ఏమంటాడు తెలుసా? తన అసమర్థతను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అయ్యా, నా కుటుంబము ఎన్నిక లేనిది. ఏమంటున్నాడు చెప్పండి? నువ్వేమంటావు? నీకేంటయ్యా అంటే నేను డిగ్రీ చదివానండి. ఏం చదివా? అమ్మా నీకు సామర్థ్యం ఏంటి, నీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే నువ్వేమంటావు తెలుసా? నేను ఎంఏ చదివానండి. ఏం చదివా? నేను పిహెచ్డి చేశానండి, నేను బీటెక్ చేశానండి, ఎంటెక్ చేశానండి. ఇదిగో నేను నీ క్వాలిటీ ఏంటంటే నేను ధారాళంగా మాట్లాడగలనండి, వాక్యపు జ్ఞానం ఉందండి. నీ క్వాలిఫికేషన్ ఏంటంటే నేను పాట పాడగలనండి. ఏం పాడగలను? పాట పాడగలను. నీ క్వాలిఫికేషన్ ఆరాధన నడిపించగలనండి.
అన్ఫిట్ అంటాడు. ఏమంటాడు? అన్ఫిట్ అంటాడు. అన్ఫిట్. నీ సామర్థ్యతను చూసి నేను నిన్ను ఎన్నిక చేయలా. ఇదిగో నువ్వు నా మీద ఎప్పుడైతే ఆధారపడతావో అప్పుడు నీకు విజయం. ఏంటండి? అప్పుడు నీకు విజయం. దేవుని మీద ఆధారపడేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విజయం నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. నా కుటుంబం ఎన్నిక లేదయ్యా, నేను ఎన్నిక లేని వాడనయ్యా, అసమర్థుడనయ్యా, నేను చేతగాని వాడను ప్రభువా, యోగ్యత లేని వాడనయ్యా అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుంటావో దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ విజయానికి ఆయనే కారకుడుగా ఉంటాడు. గిద్యోని యొక్క విజయానికి కారణం ఏంటో తెలుసా? అప్పుడు అంటాడు, నేను ఎన్నిక లేని వాడను, నా కుటుంబంలోనే నేను కనిష్ఠుడని. అంటే అయిననేమి ఏమంటాడు? నువ్వు కనిష్ఠుడు అయితే ఏంటి? నీ కుటుంబం ఎన్నిక లేనిదైతే ఏంటి? ఇప్పుడు అంటాడు, నువ్వు చదువుకోకపోతే ఏంటి? నువ్వు చదువుకోకపోతే ఏంటి? నీకు సామర్థ్యత లేకపోతే ఏంటి? నైపుణ్యత లేకపోతే ఏంటి? నేను వాడుకుంటా. ఆమేన్. నేను విజయాన్ని ఇస్తా. ఈ రోజున నీ జీవితంలో నీవు తగ్గించుకునే జీవితం నీకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? విజయాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మరి మన జీవితంలో పిలుపు ఉందయ్యా. ఏముంది? పిలుపు. ఆ పిలుపు నీ జీవితంలో నెరవేరాలంటే ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడు నెరవేరుతుంది? అహంబాబు వెళ్ళబుచ్చినప్పుడా? నేను చేయగలను అన్నప్పుడా? నేను చేయగలను అన్నట్టే మోషే అన్ఫిట్. ఏమన్నాడు? నువ్వు పక్కనుండు, గొర్రెల దగ్గరికి వెళ్ళు 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఎండలో ఎండాడు, మంచులో తడిశాడు, రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా బతికాడు. ఏం లేకుండా బ్రతికాడు. నీ జీవితంలో కూడా అంతే. నువ్వు ఎందుకు ఎండుతున్నావో తెలుసా? ఎండలో ఎందుకు ఎండుతున్నావో తెలుసా? ఎందుకు నీ మంచు నీ తలకి తడుస్తున్నావో తెలుసా? ఎందుకు తడుస్తున్నావో తెలుసా? దేవుడేమో నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడా? నువ్వేమో నువ్వేం చేస్తావు తెలుసా? నేను చేయగలను. దేవుని మీద ఆధారపడే జీవితం కాదు మనదే. నీ టాలెంట్ల మీద నువ్వు బ్రతికినంత కాలం ఎండగడతాడు. ఏం చేస్తాడు? మాట్లాడండి, పచ్చిగా మాట్లాడుతున్నానా? ఎండగడతాడు దేవుడు. నిజమే. నీ జీవితంలో రాత్రింపగలు నిద్ర లేకుండా బ్రతుకుతావు నువ్వు. మోషే ఎలా బ్రతికాడు? యాకోబు ఎలా బ్రతికాడండి? అయ్యో నేను ఎండలో తడిశాను, పగల ఎండకు తడిశాను, రాత్రి మంచుకు తడిశాను, నేను నా కళ్ళు క్షీణించిపోయినాయి అంటున్నాడు యాకోబు. 20 సంవత్సరాలు తన మామ మందను మేపినప్పుడు ఎండగట్టాడే. అక్కడికి వినలా, ఇబ్బే కురే దగ్గర ఇరిచాడు. అప్పుడు ఆశీర్వాదకరంగా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. విరవబడనంత కాలం మన జీవితంలో ఏముండదో తెలుసా? దేవుని ప్రణాళిక నెరవేరదా? నువ్వేం చెప్తావో తెలుసా? ఆళ్ళ మీద ఏళ్ళ మీద సాడీలు చెప్పుకుంటూ తిరుగుతావు. ఏమా ఇట్లా అయిపోయావు? ఆడు చేయలేదండి, లేకపోతే నేను ఏమయ్యాడో తెలుసా? ఆడొక్కడు చేయలేదండి, నేను ఏమయ్యాడో తెలుసా? ఎవడు చేయడు నీకు. దేవుడు నీ పక్షాన లేకపోతే సహాయం చేసేవాడు కూడా జోగుతాడట. ఏం చేస్తాడు? జోగుతాడు. ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో ఎంతగా నేను ఎండిపోవటానికి, లోకంలో ఎంతగా ఎండిపోతున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ప్రయోజకుడిని కాలేకపోతున్నాను. ఇక్కడ పాఠాలు నేర్చుకున్న మోషే 30 లక్షల మందికి ఒక ప్రవక్త అయ్యాడు. ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారాడు. ఎలా మారాడు? ఎప్పుడు? తన సామర్థ్యతను కలిగి ఉన్నప్పుడా? నేనేమీ లేనివాడను, నేను ఎంతటి వాడను అన్నాడు. ఏమన్నాడు? నైపుణ్యం లేనివాడను, మాట
మాంద్యం కలిగిన వాడను, నా నాలిక మాంద్యం కలిగిందని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను ఒప్పిస్తాడు. ఒప్పించిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? తన ప్రణాళికను నెరవేరుస్తాడు. చెప్పండి, నువ్వు అప్పుడు విరవబడనంత కాలం నువ్వెంత త్వరగా విరవబడతావో, ఎంత త్వరగా పాఠాలు నేర్చుకుంటావో, అంత త్వరగా నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఎంతగా లేట్ చేస్తావో, ఎంతగా దేవుని యొక్క బలిష్టమైన రెక్కల నీడన నువ్వు ఆశ్రయించవో, అంతకాలం దేవుడు విరుస్తూనే ఉంటాడు. ఏం చేస్తాడు? విరుస్తూనే ఉంటాడు, ఎండగడతానే ఉంటాడు. నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? మోషేని ఏం చేశాడు? అరణ్యంలోనికి పంపించాడు. ఎక్కడికి పంపించాడు చెప్పండి? అందరం ఉండి, అన్నదమ్ములుండి, అందరం ఉండి ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఒంటరి వాడైపోయాడు. ఎక్కడైపోయాడు చెప్పండి? నిన్ను ఒంటరి వాడిని ఎందుకు చేస్తున్నాడో తెలుసా? కొన్ని పాఠాలు నేర్పిస్తానికి. అయ్యో నేను ఒంటరిని అయిపోయాను, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, నేను రక్త సంబంధికులు ఉన్నారు, నేను ఒంటరిదాన్ని ఎందుకు అయిపోయాను, నేను ఒంటరి వాడిని ఎందుకు అయిపోయాను అంటే దేవుడు ఎందుకు చేస్తున్నాడో తెలుసా? పాఠాలు నేర్పిస్తానికి. ఏం నేర్పిస్తానికి? నిన్ను విరగొట్టడానికి. కానీ నువ్వు నేర్చుకుంటలా. నువ్వేం చేస్తావో తెలుసా? వీళ్ళ మీద నిందలేస్తూ ఉంటావు. ఎట్లాగో తెలుసా? వాడు ఎలా చేశాడండి, లేకపోతే నా జీవితం ఎట్లా ఉండేదో తెలుసా? నీ జీవితాన్ని మార్చేది దేవుడు, నీ పరిస్థితుల్ని మార్చేది దేవుడు. మనుషులు ఎవ్వరు మార్చలేరు. నీ పరిస్థితుల్ని మార్చేది ఎవరయ్యా అంటే దేవుడు ఒక్కడు మాత్రమే. దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయగలిగిన వాడు. మనుషులు ఎవ్వరూ చేయలేరు. ఒక మనిషికి నీ మీద కనికరం పుట్టాలన్నా దేవుడు కార్యం చేయాలి. ఎవరు చేయాలి? ఎస్తేరుని చూసినప్పుడు అధికారులందరికీ కనికరం కలిగిందంట, రాజుగారికి కనికరం కలిగిందంట. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆమె పక్షాన ఉన్నాడు. ఆమెను చెప్పండి, దేవుడు ఆమె పక్షాన ఉన్నాడు. బైబిల్లో మీరు చదవండి, దేవుని కనికరం కొరకు మన పితరులు ఏం చేశారో తెలుసా? విరవబడ్డారు, బూడిదలో కూర్చున్నారు, గోనె పట్టాలు కట్టుకున్నారు, తమ పాపాలని ఒప్పుకున్నారు, విరవబడ్డారు దేవుని సన్నిధిలో. అప్పుడు రాజుల కనికరం వారి మీదకి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఎజ్రా మీరు చూడండి, ఎజ్రా కనికరం పొందటానికి, ఏం పొందటానికి? రాజు యొక్క కనికరం పొందటానికి ముందుగా ఏం చేశాడో తెలుసా? బూడిదలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? నువ్వు కూర్చున్నావా? బూడిదలో నువ్వు కూర్చున్నావా? ఉపవాసించాడు, తన పాపాలను ఒప్పుకున్నాడు, తన పితరుల పాపాలని ఒప్పుకున్నాడు. అయ్యా నేను రాజు ఎదుటికి నిలబడబోతున్నా, ఆయన కనికరం నా మీదకి రావాలని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉపవాసించి కొన్ని దినాలుగా ప్రార్థించిన వెళితే రాజు యొక్క కనికరం ఆ యొక్క ఎజ్రా మీదకి వచ్చింది. ఎవరి మీదకి? నెహెమ్యా మీదకి. మీరు చూడండి, వాళ్ళు ఎన్నిక లేని వారే, అల్పులే, కానీ ఘనమైన కార్యాలు చేశారు. ఏ కార్యాలు? మరి నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరగాలి అంటే నీ జీవితంలో దేవుడు ఏం నేర్పుతాడో తెలుసా? పాఠాలు నేర్పుతాడు. నీవు ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ ఉంది, ఈ పబ్లిక్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్, ఈ పబ్లిక్ పాస్ అయితేనే నువ్వు డిగ్రీ చేయగలుగుతావు. లేకపోతే వెంటనే డిగ్రీ చేతావా? పిహెచ్డి చేతావా? 10th పాస్ అవ్వకుండా పిహెచ్డి ఎలా చేతావు? నీ ముందు ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్షలో ఏం చేయాలో తెలుసా? పాస్ అవ్వాలి అంటే నువ్వేం చేయాలి? పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకోకపోతే పాస్ అవుతావా? మనం బడికి వెళ్తాం, పాఠాలు చెప్పేది పంతులు గారు పంతులమ్మ గారు చెప్తారు. పాఠాలు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? వాటిని నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. విననంత కాలం అమ్మా ఇటు చూడండి,
విననంతకాలం, నువ్వు పాఠాలు నేర్చుకోనంతకాలం ఏమవుతుందో తెలుసా? ఎగ్జామ్ పెడతారు 0, ఎగ్జామ్ పెడతారు 5, ఎగ్జామ్ పెడతారు 9. ఎన్ని 9 పాస్ మార్క్ రాదు. ఇక మాస్టర్ ఏమంటారు? ఈయన అన్ఫిట్ అండి, కష్టం. ఏమంటారు? కష్టం. నిన్ను ఒక తరగతికి ప్రమోట్ చేయటానికే నీకు ఈ లోకంలో ఎగ్జామ్ ఉంటే, దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, దేవుని యొక్క సంకల్పాలని నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఉండటానికి నీకిన్ని పాఠాలు నేర్పుతాడు ఆయన. నీకిన్ని పాఠాలు నేర్పుతాడు. ఈ రోజున అర్థమవుతుందా? ఈ రోజున మన జీవితంలో మనము దేవుని సంకల్పాలు, దేవుని ప్రణాళికలు మన జీవితంలో నెరవేరాలంటే నేను చెప్పే మాట ఒకటే. అదేంటి అంటే, దేవుని సన్నిధిలో విరవబడాలి. ఏం చేయబడాలి? విరవబడాలి. విరవబడనంత కాలం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంట్లోనికి వెళ్ళినప్పుడు విందు జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది? విందు జరుగుతూ ఉంది. అక్కడికి ఒక ఆమె అత్తర బుడ్డి తెచ్చింది. ఏ బుడ్డి? అత్తర బుడ్డి తెచ్చింది. ఆ అత్తర బుడ్డిని పగల కొట్టినప్పుడు ఏం చేయనప్పుడు పగల కొట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ ఇల్లంతా అత్తర వాసన వచ్చింది, సువాసన వచ్చింది. ఏమొచ్చింది? బుడ్డిలో ఉన్నంతకాలం వాసన వచ్చిందా? మాట్లాడండి. అక్కడ ఏమైంది? ఆ బుడ్డి ఏమైందో తెలుసా? పగల కొట్టబడింది. ఏం చేయబడింది? నీవు కూడా విరవబడినప్పుడు మాత్రమే సువాసన కలిగిన వ్యక్తిగా ఉంటావు. నువ్వు విరవబడినప్పుడే ఏమవుతుందో తెలుసా? నీవు పరిమళించేవాడగా ఉంటావు. నువ్వు విరవబడినప్పుడే నీ జీవితంలో అనేకులకు సువాసనగా ఉండగలుగుతావు. విరవబడనంత కాలం అత్తర దాంట్లోనే ఉంటుంది, బుడ్డులోనే ఉంటుంది. కానీ వాసన ఎవరికి రాదు. ఆ ఇల్లంతా అత్తర వాసన వచ్చిందట. ఏ వాసన వచ్చింది? కారణం ఏంటని అంటే, అత్తర బుడ్డి ఏమైందో తెలుసా? పగల కొట్టబడి. ఏం కొట్టబడింది? నీ జీవితంలో ఒక బండ లాంటి వ్యక్తివి నువ్వు కావచ్చు. అలాంటి వ్యక్తివి చెప్పండి. కఠినుడు కావచ్చు, కఠినురాలువు కావచ్చు. ఇశ్రాయేలీల కనాను యాత్రలో నిర్గమకాండాన్ని మీరు చదివితే 17వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? బండను కొట్టినప్పుడు, ఎప్పుడు బండను కొట్టినప్పుడు ఆ బండ ఏమిచ్చిందో తెలుసా? నీళ్ళు ఇచ్చినదిగా ఉంది. కొట్టబడింది బండ. ఏం చేయబడింది? కొట్టబడింది. కొట్టబడితేనే ఏమైందో తెలుసా? దాంట్లో నుంచి నీళ్లు ప్రవహించినాయి. ఏం ప్రవహించని? నీళ్లు ప్రవహించని. నీ జీవితంలో విరవబడనంత కాలం, నువ్వు కొట్టబడనంత కాలం, ఈ రోజున నువ్వు పగలగొట్టబడనంత కాలం నీ జీవితంలో అత్తర వాసన రావు, ఇతరుల దప్పికను తీర్చలేవు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేవు. ఎప్పుడైతే నువ్వు విరవబడతావో అప్పుడు ఎలా ఉంటావో తెలుసా? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని ప్రణాళికలన్నీ కూడా నీ జీవితంలో నెరవేరేవిగా ఉంటాయి. నేను చేస్తాను, నా సామర్థ్యం, నా పలుకుబడి, నా యొక్క నైపుణ్యం అనుకున్నంత కాలం ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను అరణ్యానికి పంపిస్తాడు. ఎక్కడ పంపిస్తాడు చెప్పండి? యాకోబుని ఎక్కడ పంపించాడు? అపోస్తుడైన పౌలుని ఎక్కడ పంపించాడో తెలుసా? అరేబియా అరణ్యానికి పంపించాడట. 3 సంవత్సరాలు అరేబియా అరణ్యంలో పౌలు గారు ఉన్న తర్వాత ఆయన దేవుని సేవలో విరివిగా వాడబడ్డాడు. మన జీవితంలో కూడా ఎందుకు దేవుడు అరణ్యానికి పంపిస్తాడంటే మనకి పాఠాలు నేర్పడానికి. ఎందుకు దేవుడు అరణ్యానికి పంపిస్తాడయ్యి అంటే మనల్ని విరవటానికి. ఏం చేయటానికి? మనల్ని విరవటానికి. ఈరోజైనా దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? విరవబడిన దానిగా, విరవబడిన వాడగా ఉండాలి. దేవుని చేతులకు అప్పగించుకోవాలి. ఎవరి చేతులకి? నీ చేతుల్లో నువ్వు ఉన్నంతకాలం, నీ జ్ఞానంతో నువ్వు బ్రతికినంతకాలం నువ్వెవ్వరికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండలేవు.
చెప్పండి మీలో ఎవరైనా, నా జ్ఞానాన్ని బట్టి ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నానని, నా సామర్థ్యతను బట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నానని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. నువ్వు ఎప్పుడైతే విరవబడతావో అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నీ కుటుంబానికి, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ భర్తకి నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడతావు. విరవబడినప్పుడే, తగ్గించుకున్నప్పుడే. నేను ఎంతటి వాడను, నేను చేతగాని వాడను, నేను అసమర్థుడను, నేను ఏమి చేయలేను అని నువ్వెంతగా తగ్గించుకుంటావో అంతగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వాడుకునేవాడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. నా ఉద్దేశం అంతా ఏంటి అంటే మీరందరూ ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండాలి. ఈరోజున మీ జీవితాల్లో ఎందుకు ఆశీర్వదించబడట్లేదయ్య అంటే అప్పగించుకున్న అనుభవాలు. అరణ్యానికి పంపించినా కానీ అప్పగించుకుంటలా, అరణ్యానికి పంపించినా కానీ అప్పగించుకుంటలా, విరవబడట్లా. ఈరోజైనా దేవుని చేతిలో మిమ్మల్ని మీరు అప్పగించుకుందరుగాక. ప్రభువా, నీకు ఇష్టమైన రీతిలో నన్ను విరువు. యోబు యొక్క జీవితంలో ఏమన్నాడో తెలుసా? నీకు ఇష్టమైన రీతిలో నన్ను నలుపయ్యా. ఏమన్నాడు? 10 మంది పిల్లల్ని కోల్పోయినప్పుడు, యావదాస్తిని కోల్పోయినప్పుడు, శరీరంలో ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు, భార్య నిందించి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, దూరాన నుండి స్నేహితులందరూ ఆయన మీద నిందలు వేస్తున్నప్పుడు, అప్పుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? దేవా, నీకు ఇష్టమైన రీతిలో నన్ను నలుపు. ఏమంటున్నాడండి? దేవుని చేతుల్లో అప్పగించుకున్నాడండి. అలాగే వదిలేశాడా? ఆ స్థితిలోనే ప్రభు వదిలేశాడా? యోబుని రెండంతలుగా ఆశీర్వదించాడు. విరవబడినప్పుడు, నలపబడుతున్నప్పుడు దేవుని చేతులకు అప్పగించుకున్న యోబుని ఒట్టినే విడిచిపెట్టలేదు. ఏం చేసాడో తెలుసా? రెండంతలుగా ఆశీర్వదించాడు. ఎంతగా? ఈరోజున నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు దేవుని చేతులకు అప్పగించుకోవాలి. ఎవరి చేతులకి? దేవుని చేతులకు అప్పగించుకోవాలి. నీ జ్ఞానం, నీ బలం అన్నంత కాలం నువ్వు అరణ్య యాత్రలోనే ఉంటావు. ఏ యాత్రలో? కాల్తానే ఉంటావు. అందుకే ఈరోజైనా దేవుని ప్రణాళిక నెరవేరాలంటే నీ జీవితంలో నువ్వేం చేయాలో తెలుసా? విరవబడే అనుభవం. ఏ అనుభవం? విరవబడనంత కాలం దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరదు. ఇక్కడ మోషే యొక్క జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరటానికి ఎంతకాలం పట్టిందో తెలుసా? 80 సంవత్సరాలు. ఎంత చెప్పండి? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. నీ వయసు ఎంతో నాకు తెలియదు, నీ వయసు ఎంతో నాకు తెలియదు. నీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరాలంటే నువ్వు దేవుని చేతులకు అప్పగించుకో, దేవుని చేతుల్లో విరవబడిన తర్వాత నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు విరవబడనంత కాలం దేవుని ప్రణాళిక నెరవేరదు, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండవు. ఈరోజైనా అప్పగించుకుంటావా? ప్రభువా, నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా అని అప్పగించుకుంటే ప్రభు విరిచి నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, ఆశీర్వాదమైనటువంటి కుటుంబంగా, ఆశీర్వాదకరమైన సంఘంగా దేవుడు మనల్ని చేయనుగాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చిన్న